కడప వేదికగా తొలిసారి మహానాడుని తెలుగుదేశం పార్టీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఈ మహానాడు ప్రత్యేకతలు ఏంటో హోంశాఖ మంత్రి అనిత గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే అండి. కడప వేదికగా జరుగుతున్నటువంటి మహానాడిని ఏ విధంగా అభివర్ణిస్తారు మీరు? అంటే ఎవరు అభివర్ణించడం అంటే మహానాడు అన్నది పెద్ద పండుగ తెలుగు రాష్ట్రాలకి ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అని ఆ పచ్చ చొక్కా కప్పుకున్న వాళ్ళందరికీ కూడా ఒక నూతన ఉత్సాహం ఈ మహానాడు అంటే. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా మహానాడు వస్తుందంటే ఏదో వాళ్ళ పుట్టింటికి పండగకు వచ్చినంత ఫ్రీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత ఆనందంగా వస్తారు. అటువంటి మహానాడు ఈరోజు కడప వేదికగా చేసుకోవడం నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. అదేవిధంగా చాలా ఆనందంగా కూడా ఉంది. నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇదే కడపకి అట్రాసిటీ కేసులో కోర్టుకి హాజరైనాను. యా, సో అదే కడపలో ఈరోజు మహానాడు ఒక హోమ్ మినిస్టర్ హోదాలో చేసుకోవటం అన్నది ఒక లోపల ఒక పక్క చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవ భావంతో ఉన్నాను. లోకేష్ గారి పట్ల ఆ సోదర భావం ఎలా ఉంటుందంటే చాలా ఆనందంగా ఉంది. అదే ఒకటమ్మా, మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎక్కువ ఫైట్ చేసినటువంటి అతి తక్కువ మందిలో మీరు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఈరోజు కడపలో అంటే కడప అంటే ఒక రకంగా మా అడ్డా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లైమ్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ మహానాడు జరిగిన ఎట్లా చూస్తారు మరి? అంటే ఆ రోజులు పోయినాయి. ఏదో అంటారు కదా, మా తాతలు నేతలు తాగారు, ఆ టైప్ ఆఫ్ పోయినాయి అంతా. ఈరోజు కొత్త తరం వచ్చింది. కొత్త తరానికి ఏంటంటే ఇప్పుడు ఏదో మేము కథలు చెప్పేస్తామనేది అవ్వదు. అభివృద్ధి కళ్ళకి కనిపించాలి, సంక్షేమం కనిపించాలి. ఈరోజు ఈ యువతరానికి కూడా మార్గదర్శిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మనం ముందుకెళ్ళటం అనేది నిజంగా చాలా అదృష్టం. దానిలో భాగంగానే ఈరోజు కడపని ఆఖరికి అండి నిజంగా అన్నీ అనుకూలిస్తే పులివెందుల్లో పెట్టినా కూడా ఆశ్చర్యపోవక్కర్లే. సో మేమేమి పగలకి ప్రతీకారాలకి పోవట్లే. నేను ఏం చెప్తున్నానంటే మా అడ్డా అంటున్నారు కాబట్టి ఎవరి అడ్డా ఎవరిది కాదు. ఇది తెలుగు రాష్ట్రాల అడ్డా. తెలుగు ప్రజలు ఎక్కడైనా ఏదైనా వాళ్ళ పండుగ జరుపుకోవచ్చు. దానికి అనుకూలంగా ప్రతి ఒక్క చోటు కూడా ఉంది. కాబట్టి అటువంటి నైజం వదిలేసి ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుంటుంది. లోకేష్ గారికి కీలక పదవి దక్కాలనేది కార్యకర్తలు ఎక్కువగా కోరుకున్నట్టుగా తెలుస్తుంది. మీరు అంటే హోమ్ మినిస్టర్గా పక్కన పెడితే ఒక పార్టీ లీడర్గా మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో? కార్యకర్తగా కూడా చెప్తానండి, పార్టీ లీడర్గానే కాదు, ఒక పార్టీ కార్యకర్తగా కూడా చెప్తున్నా. లోకేష్ బాబు గారికి ఆల్రెడీ ప్రజలందరూ ఇచ్చేశారు, మంచి లీడర్షిప్ ఇచ్చారు. ఈరోజు పార్టీ కూడా ఆయన సముచితమైన స్థానంలో ఉంచారు. కానీ ఈ విషయం ఏంటంటే కావాలని లోకేష్ గారికి ఇంకా మంచి స్థానం అంటున్నా. మంచి స్థానం కాదు, అత్యున్నతమైన స్థానం ఇవ్వాలి. నేనైతే అది కోరుకుంటాను. ఫైనల్గా ఈ మహానాడు నుంచి రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒకటే చెప్తున్నానండి, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఎన్డీఏ పార్టీని గౌరవించి నమ్మకంతో ఈరోజు 164 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మహానాడు వేదిక ఒకటే చెప్తున్నాం. మీరందరూ ఏదైతే కలలు కన్నారో, మీరందరూ ఏదైతే మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీ ఎక్స్పెక్టేషన్కి మేము రీచ్ అవుతున్నాం. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రజల భద్రత ధ్యేయంగా పనిచేస్తుంది. నేరస్తులు ఎట్టి పరిస్థితులు రాష్ట్రంలో ఉండనివ్వకూడదు అన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇది చూస్తున్నాం కదా, అనిత గారి యొక్క అభిప్రాయం చూసాం కదా. సో మహానాడు వేదికగా ఖచ్చితంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. ఇక రానున్న రోజుల్లో ప్రజల కోరికల అభీష్టం మేరకు పరిపాలన ఉంటుందని అనిత చెబుతున్నారు.